ఆమేన్ హల్లెలూయా. ఎవడైతే ఇజ్రాయెల్ ప్రజల మీద పరాక్రమాలు కొడతాడో వాన్నే ఎదుర్కొన్నాడంట పోయి. నిజమైనటువంటి హీరో ఎవడంటే శత్రువు గుండెల మీద దండినోడు ఎవడైనా గాని దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజమైనటువంటి క్రైస్తవుడు ఎవరో తెలుసా అండి? సాతాను యొక్క పన్నాగాలన్నిటిని జయించగలిగినోడు, శత్రువు గుండెలు చీల్చగలగాలి. ఎప్పుడు కూడా మన ఎదుటికి వచ్చేటువంటి సమస్యలను మనం ఎదుర్కోగలిగిన సామర్థ్యం కలిగినడమే క్రైస్తవ జీవితం అంటే. దేవునికి స్తోత్రం కలుగును గాక. చేప గురించి ఒక విషయం చెప్తాను మీకు. ఎప్పుడైనా కానీ ఒక చేప నీళ్ళలో ఉన్నంత వరకు అది ఎదురుగానే ఈతంటదంటే. ఎప్పుడు కూడా ఎదురే ఎన్ని నీళ్ళ పోతన్ని తాని జీవితంలో ఆయుష్ పోయేంత వరకు ఎదురుగానే ఈతంటదంట. అట్టుండాలి మరి. ఎన్ని సమస్యలు వచ్చినా కానీ అది ఒక్కసారి ఎన్నికొచ్చదంట. ఎప్పుడు అంతే. మనం వెనక్కి వెళ్ళిపోయినామంటే ఇదే వారి యొక్క జాబితాలో మనం లేం. విశ్వాస జీవితంలో చచ్చిపోయిన వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు ఎప్పుడైనా కానీ. గుర్తు పెట్టుకోనండి, మనం బ్రతికి ఉన్నామంటే ఎదురు ఎప్పుడు కూడా అయినా కానీ సాతానుగాడు వేసేటువంటి బాణాలు ఎదుర్కొంటూ అనేక పర్యాయాలు బైబిల్లో ఉన్నటువంటి భక్తులను సాతానుగాడు ఎన్నోసార్లు ప్రేరేపిస్తూ వచ్చినాడు. కానీ వాళ్ళు కూడా అనేక మంది సైతాన్ను మరి ఎదిరించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. సాతాన్ని ఎదిరించాలంట, గద్దిస్తే వాడు అప్పుడు మన ఇద్దరు నుండి ఏం చేస్తాడంట? పారిపోతాడంట. ఇంకా లేదంటే వాడు మన ఇంట్లోనే కూర్చుంటాడు ఎప్పుడు కూడా. వానికి ఏం పని ఉంటుందండి? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం యేసయ్యను ఇంట్లోకి పిలుచుకొచ్చుకునే దానికన్నా సాతాను గారిని ఎప్పుడు మన ఇంట్లో ఉన్నామని చెప్తుంటాం. ఏదో ఒక సందర్భంలో వాంతోనే మనకు పని ఉంటుంది ఎక్కువ. మన జీవితంలో ప్రభుతో నడిచేటువంటి వారంగా మనం ఉండాలి. సౌలు జీవితంలో తన యొక్క ఆవేశాన్ని నలుదిక్కల వర్తమానం పంపించినాడంట. అక్కడ నుంచి లక్షల మంది పోగైతే వచ్చినారంట. ఆ నుంచి మనం చదివితే ఒకసారి, అక్కడ నుంచి చదివిన ఒకసారి నలుదిక్కల దూతల చేత పంపగా అక్కడ నుంచి సమూయేలుతోను చేరకుండా వాడేవాడో వాని ఎడ్లను నేను ఈ ప్రకారముగా యెహోవా భయము బాబా చూసినారా? ఒక్క పని చేస్తానే ఏమొచ్చిందంట? యెహోవా భయము జనుల మీదకి వచ్చిందంట. ఒక్క పనే చేసినాడు మనోడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొత్తం మీద తన యొక్క ఆవేశం వలన జనులు ఎంతో కొంత భయపడ్డారంట. దేవుని భయం కలిగిందంట వాళ్ళు ఎంతో కొంత. ఓహో, ఇతను కూడా దేవుడు నియమించినటువంటి రాజే. ఓహో, ఇతను కూడా దేవుడు అభిషేకించిన వాడిని కనుగొనడానికి ఒక గుర్తు, ఒక భయం ఉండాలి ఎప్పుడు కూడా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్తామా సార్? హల్లెలూయా, హల్లెలూయా. ఆ భయం మన జీవితంలో లేకుంటే మనం ఎప్పుడు కూడా రాణించలేమండి. దైవ సేవకుడు ఉన్నప్పుడు కూడా ఒకరు అట్టే మాట్లాడుతున్నారు.